స్వాతంత్ర దినోత్సవ సంబరాల ఏర్పాట్లు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. నేటి యువతలో దేశభక్తిని పెంపొందించేసి జాతీయ భావాలను విస్తరింపచేసే మనమంతా ఒక్కటే అని చాటడానికి కేంద్ర ప్రభుత్వం తనదైన పద్ధతిలో కార్యక్రమాలను రూపకల్పన చేసింది. ఇలాంటి సమయంలో దేశం కోసం పనిచేసిన చేస్తున్న జవాన్ల సేవలను గుర్తు చేసుకోవటం అందరి విధి. ఆ పని చేయాల్సిన అధికార తెలుగుదేశం పార్టీ నేతలు తమకు అడ్డు చెప్పేవారు ఎవరూ లేనట్టుగా వ్యవహరిస్తూ ఆర్మీ జవాన్లను కూడా వదలకుండా హింసిస్తున్నారు. వారి ఇళ్లను ధ్వంసం చేస్తూ వారి భూములను లాక్కుంటూ విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారన్న కక్షతో రాష్ట్ర వ్యాప్తంగా వారు వీరు అని కాకుండా అన్ని వర్గాల ప్రజలను హింసించే పనిని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు అధికార పార్టీ నేతలు. ఎన్నికల ముందు ఎంతో ఆడంబరంగా చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోను అధికారంలోకి రాగానే విస్మరించారు గాని మంత్రి లోకేష్ ప్రకటించిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మాత్రం తూచా తప్పకుండా అమలు చేస్తున్నారు. దీనికి నిదర్శనమే విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేటలో ఆర్మీ మాజీ జవాన్ పతివాడ వెంకునాయుడు ఇంటి కూల్చివేత వ్యవహారం. అధికార టీడీపీ కార్యకర్తలు ఇలా ఫిర్యాదు చేశారో లేదో అలా ఆగమేఘాల మీద కదిలిన అధికారులు ఆర్మీ జవాను ఇంటిపై యుద్ధం ప్రకటించారు. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం నడుచుకున్నారు. ఆర్మీ మాజీ జవాన్ పతివాడ వెంకునాయుడు ఇంటిని కూల్చేశారు. అధికారులు చెబుతున్న కారణం వెంకునాయుడు ప్రభుత్వ స్థలాన్ని కొంత ఆక్రమించుకొని ఇల్లు కట్టుకున్నారని. కానీ అసలు కారణం మాత్రం అది కాదు. వెంకునాయుడు ఆయన కుటుంబ సభ్యులు వైఎస్ఆర్సీపీ అభిమానులు. అది మనసులో పెట్టుకొని పచ్చ నేతలు కార్యకర్తలు కసి పెంచుకొని అధికారం రాగానే ఇదిగో ఇలా ఇంటి మీద పడి కూల్చేశారు. 2 దశాబ్దాలకు పైగా భారతదేశం కోసం పనిచేసిన జవాన్ ఇప్పుడు తెలుగుదేశం నేతల చేతిలో ఓడిపోయారు. మీ పైన టీడీపీ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు, అందువలన మేము రావాల్సి వచ్చిందని చెప్పి గవర్నమెంట్ అధికారి ఒకరు చెప్పారు. ఉదయాన్నే మొత్తం ఇంచుమించు ఒక 70 మంది వరకు 70 మంది ఇంచుమించు పోలీసులు ఉంటారు, 70 మంది ప్రభుత్వ సిబ్బంది మహా దీనిగా వచ్చి మన ఇంటి పైన పడి నేను మా పిల్లలు మా అమ్మ నాన్న మా తమ్ముడు మరదలు అందరూ ఉంటే అందరిని లాక్కొని వచ్చి బాగా రబస్ చేసి ఈ విధంగా నువ్వు ఎంక్రోచ్మెంట్ చేసావు, నీకు ఇది చేయాలి అంటే అది నేను ఒక్కటే మాట చెప్పాను సార్ ఓకే నేను తప్పు చేసి ఉంటాను, ఓకే నేను తప్పు చేశానే ఒప్పుకున్నాను, నేను ఈ గోడ తీసేస్తాను సార్, నేను మీ ముందే తీసేస్తాను, నేను ఒక్కనే సార్ మీ గోడ మీ ముందే తీసేస్తాను, జస్ట్ నాకు ఎన్క్రోచ్మెంట్ ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్కి ఇంతగా స్పందించారు కదా, నాకు న్యాయం ఉండాలి, అందరికీ న్యాయం అంటే న్యాయం ఒకటే కదా, పబ్లిక్ అందరికీ సమానంగా ఉండాలి కదా. మీరు ఈ ఎన్క్రోచ్మెంట్లు నేను ఏవేవైతే రిపోర్ట్లు పెట్టానో ఒక్క సర్వే మాత్రమే తీయండి, వాళ్ళు సర్వే మాత్రమే చేయండి, సర్వే చేసి జస్ట్ మార్క్ చేయండి ఫలానా ఎంత ఎంక్రోచ్మెంటు అని చెప్పి ఒక్క మాట చెప్పండి సార్, చెప్పేసి మొత్తం నన్ను చెప్పితే నేనే తీసేస్తాను సార్ అని చెప్పాను. ఎంత మొరపెట్టుకున్నా ఎంఆర్ఓ గారికి ఎంత చెప్పినా సరే ఎంఆర్ఓ గారు వెళ్ళలేదు. ప్రాణంతో కళ సార్ 22 ఇయర్స్ నేను ఆర్మీలో సర్వీస్ చేసి ఎక్కడో రాత్రి పగలు ఐసులో సర్వీస్ చేసి ఇంత కష్టపడి కట్టుకున్న ఇల్లు చూడలేక వారలేకపోయారు సార్ చాలామంది. ఎవరి మీద కక్షలు ఉంటే నాకేం సార్, రాజకీయాలు కక్షలు ఉంటే వాళ్ళకి ఉండేవాడు సార్ కక్షలు. నేను ఎవరికి అసలు ఈరోజు మే 1కి నేను రిలీజ్ అయ్యాను సార్, మే 13 ఎలక్షన్లు అయ్యాయి, ఒక ఓటు మాత్రం వేశాను సార్. ఆ తర్వాత నాకు రాజకీయం అంటే నాకేం తెలుసు సార్, ఈ రాజకీయాలు తిరగడానికి కూడా నాకు ఈ రోజు ఊళ్ళో ఎవరిని అనిపించాను సార్, నేను ఎక్కడైనా రాజకీయాలు తిరిగిన. ఇక విజయనగరం జిల్లా నుంచి నెల్లూరు జిల్లాకు వద్దాం. ఆత్మకూరు మండలం బండారుపల్లిల గ్రామంలో అధికార టీడీపీ నేతలు బరితెగించారు. ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయిన అధికారి ఓబుల వెంకటయ్య భూమిని కబ్జా చేశారు. బండారుపల్లి గ్రామానికి చెందిన ఆయన చాలా కాలం మిలిటరీలో సేవలు అందించారు. రిటైర్మెంట్ అనంతరం సొంత ఊరిలో సెటిల్ అయ్యారు. మిలిటరీ సేవలందించిన వారికి ప్రభుత్వం ఇచ్చే సహాయంలో భాగంగా ఈయనకు 5 ఎకరాల భూమిని ఎప్పుడో 1991లోనే ప్రభుత్వం కేటాయించింది. ఈ భూమిలో ఆయన చాలా కాలం వ్యవసాయ పనులు చేశారు. ఈ మధ్యనే వెంకటయ్య క్యాన్సర్తో మృతి చెందారు. ఇక అడిగేవారు ఎవరు ఉండరని అనుకున్నారో ఏమో, టీడీపీ నేతలు రెచ్చిపోయారు. దివంగత ఆర్మీ జవాన్ పొలాన్ని ఆక్రమించుకొని కంచె వేసుకున్నారు. టీడీపీ వచ్చిన తర్వాత రాజకీయ పరంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ మీదేమి లేదు ఇక్కడ అని చెప్పి ఎస్సీ కాలనీ వాళ్ళకి నీళ్లు లేవు, మీ బోరోలు పక్కనే ఉంది, అందువలన మీరు ఇక్కడ చేసుకోకూడదు అని చెప్పి ఆ పోసుకున్న నారు ఎండిపోయేలాగా చేసి నీళ్లు కట్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. అడిగిన తర్వాత సరే నీళ్లు వరకు కట్ చేశారు కదా, మా పొలము మేము చేసుకుంటామంటే మీకు ఎవరిచ్చారు పొలము, ఎవరిచ్చారో వాళ్ళని తీసుకురాపోండి, మీకు ఇక్కడ పొలం లేదు, ఇది మీ సర్వే నెంబర్ కాదు, మీకు అక్కడెక్కడో ఇచ్చారు సర్వే నెంబరు అని చెప్పి మమ్మల్ని బెదిరిస్తూ మాట్లాడారు. అక్కడెక్కడో ఇస్తే మేము ఇక్కడ ఎందుకు చేసుకుంటాము, ఇన్ని సంవత్సరాలు మీరు ఎందుకు రాలేదు, మీది కాదని, ఇప్పుడు మాత్రం మీరు ఎందుకు వస్తున్నారు, మీ రాజకీయం వచ్చిందనా, మేము ఏ రాజకీయ వ్యక్తులము కాదు,
మేము పొట్టకుట్టు కోసం మేము చేసుకునే వాళ్ళమే, కానీ మాకు ఎటువంటి రాజకీయంలో మాకు ఎటువంటి సంబంధం లేదు. మీరు ఎందుకు మమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నారంటే, అదంతా కాదు, మీరు తేల్చుకొని వచ్చి మీరు దున్నుకోండి అంటున్నారు. పెంచుల నాయుడు సర్పంచ్ భర్త పెంచుల నాయుడు ఏ మాట అన్నారు, మీది ఏమి లేదు, మీ దిక్కులతో చెప్పుకోండి, కానీ మా చేను మీరు ఆధీనం చేసుకొని రాత్రులు దొంగతనంగా మీరు చేసుకోవాల్సిన పని మీకెందుకు? సర్పంచ్ గా మీకు ఇది తగునా? మాకు న్యాయం చెప్పాలి. ఇంతకాలం లేని కబ్జా సమస్య టీడీపీ అధికారంలోకి రాగానే వచ్చిందని ఆర్మీ జవాన్ వెంకటయ్య కుటుంబ సభ్యులు వాపోతున్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిందని రెచ్చిపోయిన స్థానిక టీడీపీ నేతలు 5 ఎకరాల భూమిని ఆక్రమించుకొని ఆర్మీ మాజీ జవాన్ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారు. సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి దేశాన్ని కాపాడే జవాన్లు ఏపీలో మాత్రం తెలుగుదేశం నేతల బారిన పడి నానా ఇబ్బందులు పడుతున్నారు అనడానికి ఈ మధ్యకాలంలో జరిగిన ఘటనలే నిదర్శనం. వైఎస్ఆర్సీపీకి మద్దతిచ్చారనో, విలువైన భూములను ఆక్రమించుకుంటే అడిగేవారు ఎవరూ ఉండరు అనే అధికార మదంతోనో మొత్తం మీద ప్రతి చోట లీడర్ల దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి నేతల దాకా ప్రతి స్థాయిలో రెచ్చిపోతున్నారు. టీడీపీ నేతలు సాగిస్తున్న అరాచకాలు హద్దులు దాటిపోయి కొనసాగుతున్నాయి. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగమే అండగా రెచ్చిపోతున్నారు. ప్రజల ఆస్తులను ధ్వంసం చేయడమో ఆక్రమించుకోవడమో చేస్తున్నారు. ఆఖరికి జవాన్ల కుటుంబాలను కూడా వదలకుండా గూండాగిరీ చేస్తున్నారు.